హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చారు డైరీ తంటాలు. ఈరోజు వీడియో వచ్చేసి మేము మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళామండి. మొన్న సండే బీచ్కి వెళ్ళి అలాగా అక్కడ దగ్గరలో ఉన్నారు వాళ్ళు, అలా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ చూశానండి ఈ బ్యాగ్. ఇది బాగుంది బ్యాగ్ అంటే అప్పుడు ఆవిడ చూపించింది. ఇది నేను కొన్నది కాదమ్మా, నేనే కుట్టాను అని చెప్పారనమాట. అవునా, కొన్నట్టుగానే ఉంది, అంత బాగుంది అని చెప్పి నేను మొత్తం ఒకసారి చూశాను. చూడండి బ్యాగ్, బయట లాంగ్ జిప్, ఇంకా లోపల చిన్న జిప్, అలాగా పాకెట్స్ ఎక్కువ పెట్టారు. చాలా బాగుంది. తీరా చూస్తే ఇందులో వేసిన మెటీరియల్ ఏది కూడా కొన్నది కాదు, అన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్స్ అన్ని యూస్ చేసి కుట్టారనమాట. ఈ పింక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదేమో బెడ్షీట్ అంట. బెడ్షీట్ని ఇలా యూస్ చేసి లోపల ఒక ఇంట్లో వేస్ట్గా ఉంటాయి చూడండి, షర్ట్స్ అలాంటి పీస్ యూస్ చేసి కుట్టారు ఆవిడ. ఆవిడ కూడా పెద్ద ఆవిడండి. ఆవిడ కుట్టారంటే నాకే షాక్ అనిపించింది. నాకైతే ఇలాంటివి ఏమీ రావు. కామన్గా మనం చూస్తూ ఉంటాము బ్లౌజులు, ఇంకా శారీ ఫాల్స్ ఇలాంటివన్నీ కుడుతూ ఉంటారు. అది పెద్ద విషయం కాదనిపిస్తుంది. కానీ ఇలాంటి బ్యాగ్స్, డిఫరెంట్ ఐటమ్స్ కుట్టడం, అది కూడా చేత్తో, మెషిన్ అస్సలు యూస్ చేయకుండా చేత్తో కుట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఆ ఏజ్లో నేనైతే అప్రిషియేట్ చేయొచ్చు ఎవరైనా సరే ఆవిడని. ఇది చూడండి, చిన్న వ్యాలెట్, ఇది కూడా చాలా బాగుంది కదా. ఇది క్లాత్ కాదు, పూసలతో కుట్టారనమాట. చాలా తెలివిగా, అంటే టాలెంట్ ఉండాలండి, లేదంటే ఇలాంటివి ఏం చేయలేము. ఆలోచన కూడా రావాలి, ఇలా కుడితే ఇలా ఉంటుంది అనే ఆలోచన రావాలి కదా. గ్రేట్ అసలు. ఆవిడ అత్తమ్మ అవుతారు నాకు వరుసకి. చాలా బాగా కుట్టారు. తర్వాత బ్లౌజెస్ ఉంటాయి కదా, ఆమె వేసుకునేవి కూడా ఆవిడే కుట్టుకుంటారు. ఒక్కటి కూడా మిషన్ మీద కుట్టారంట. ఇదిగోండి చూడండి, చేతి కుట్లు ఎంత దగ్గరగా వేసి కుట్టారు. చాలా బాగా కుట్టుకున్నారు. సేమ్ మిషన్ కుట్టినట్టే. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ మీకు అనిపిస్తుందా చేతి కుట్ట అని? అనిపించట్లేదు కదా. అదేనండి మరి ఆవిడ వర్క్ అంటే. చాలా బాగా చేశారు. ఒక బ్లౌజ్ ఒక రోజు కుట్టేస్తారంట. గ్రేట్ కదా. ఈ మిషన్ పైన కుట్టేదానికి చేతితో కుట్టేదానికి చాలా తేడా ఉంటుంది. అంత ఫాస్ట్గా ఎలా కుడతారో మరి, ఎంత అలవాటు చేసుకున్నారో. అలా అని మిషన్ లేదా అంటే అది కూడా కాదండి, ఇంట్లో మెషిన్ ఉంది, కానీ ఆవిడకి ఇలా అలవాటు అంట. సో అందుకని ఇలా కంటిన్యూ చేస్తున్నారు. అలా వీడియో చూడండి, మధ్యలో ఆవిడ కనిపిస్తారు. చిన్న క్లిప్ అయితే తీసాను. ఇదిగోండి ఆవిడేనండి. చాలా బాగా కుట్టారు కదా ఈ ఏజ్లో. ఇది మాత్రం మగ్గం వర్క్ అండి, చేతితో వేసిన మగ్గం వర్క్. వాళ్ళ కోడలు కుట్టారు. ఇది నాకు అక్క అవుతారు. చూడండి, మనం మిషన్స్ యూస్ చేసి కుట్టించుకుంటాం కదా, చాలా డబ్బులు పోస్తూ ఉంటాము, వేలకు వేలు బ్లౌజెస్ కోసం. కానీ ఈ అక్క ఏమో తన చేతితోనే మగ్గం వర్క్ కూడా వేసేసుకుంటున్నారు తన బ్లౌజెస్కి. చాలా సింపుల్గా బాగుంది. చాలా ఉన్నాయండి ఇంకా. నేనైతే ఈ 4-5 వీడియోస్ మాత్రమే చేశాను, 4-5 మాత్రమే చూపిస్తున్నాను. ఇది రిబ్బన్ వర్క్ అంట. చూడండి ఎంత బాగుంది కదా, చాలా టాలెంట్ అనమాట. నాకైతే ఇంకా ఎంత బాగా వచ్చా వీళ్ళందరికీ, నాకే ఏం రాదబ్బా అన్న ఫీలింగ్ వచ్చింది. పట్టు చీరలకు అయితే మాత్రం ఇలా ప్లెయిన్ బ్లౌజెస్ ఇస్తారు. దానికి మాత్రం మనం ఏ వర్క్ వేయించుకోకుండా కుట్టిస్తే అంత లుక్ ఉండదు. తప్పకుండా వర్క్ వేయాల్సిందే, చేతిలో పనే కదా. అక్క అయితే ఇలా రిబ్బన్ వర్క్ వేసుకుంది. ఇది చూసారా, ఇది మీరు ఇంకా షాక్ అవుతారు ఇది చూస్తే. ఇది శారీ కండి వర్క్ వేసింది తనే మొత్తం. కాకపోతే మీరు అనుకుంటారు శారీ పైన తను వర్క్ వేసిందని. కానీ ఏంటంటే శారీ కూడా ఆమె తయారు చేసింది. ఎలా అంటే ఒక 2 ప్లెయిన్ శారీస్ తీసుకొని ఇలా 2 శారీస్ని మిక్స్ చేసి కుట్టి దానిపైన వర్క్ వేసిందనమాట. చాలా టాలెంట్ ఉంది. ఇది కూడా చేత్తోనే వేసింది ఆ మగ్గం వర్క్ అంతాను. ఇది ఎప్పుడు చీర అనుకుంటున్నారు? ఒక 15 సంవత్సరాల క్రిందట చేసుకున్న చీర అంట. అలా గుర్తుగా ఉంచుకుంది తను. చాలా బాగుంది. ఇప్పటికీ కూడా ఎక్కడ ఏమీ వదలలేదనమాట. ఏ స్టోన్ కానీ ఏ థ్రెడ్ కానీ అంత గట్టిగా ఉంది. చాలా బాగుంది. అప్పుడులో ఇలాంటి శారీస్ చాలా ట్రెండ్ కదా. ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో వేసుకున్నారంట ఆవిడ. చాలా టైం పట్టింది, 1 మంత్ పట్టింది నాకు ఈ శారీ ప్రిపేర్ చేయడానికి అన్నారు. అంటే ప్లెయిన్ శారీ తీసుకొని డైరెక్ట్గా వర్క్ వేసడం కాకుండా 2 శారీస్ని ఇలా డిఫరెంట్ కలర్స్ తీసుకొని వాటిని కట్ చేసి ఇలా రెండింటిని యాడ్ చేసి చేయడం అనేది గొప్ప విషయం అసలు. చాలా బాగుంది. నేను ఇంకా దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి. ఈ వర్క్ హ్యాండ్తోనే అన్నీ వేశారంట, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా. చాలా బాగుంది. ఇది చూడండి, మల్టీ కలర్ థ్రెడ్తో వేశారు. ఇది డిఫరెంట్గా బాగుంది కదా.
కానీ ఇలాంటివి మనం కొని కట్టుకుంటాంలేండి, కాదని కాదు. కానీ మన చేతితో మనం చేసుకున్నవి మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. ఆ సాటిస్ఫాక్షన్ వేరు అసలు. ఇలా ఉంచుకోం కదా, మనం కొన్న శారీస్ అయితే ఎవరికొకరికి ఇచ్చేస్తాము. అదే మనం చేసుకున్న శారీస్ అయితే అవి మనకు గుర్తుగా ఉంచుకుంటాము. మనం చేసుకునేమన్న ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది, చాలా సాటిస్ఫాక్షన్, చాలా బాగుంటుంది. ఇదిగోండి మొత్తానికి ఇలా వచ్చింది శారీ, మొత్తం డిఫరెంట్గా చేశారు. ఇదేమో రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నారంట, అయితే అది డీప్ నెక్ అయిందని చెప్పి దానికి ఇలా యాడ్ చేసుకున్నారు. ఈ ఎక్స్ట్రా క్లాత్ని పెట్టి దానికి డిజైన్ వేశారు. అదిగోండి నేను చూపిస్తున్నాను కదా, అదంతా ఎక్స్ట్రా యాడ్ చేశారంట. యాక్చువల్గా ఇది బ్యాక్ హుక్స్ అంట. బ్యాక్ హుక్స్ని తీసేసి ఫ్రంట్కి హుక్స్ పెట్టేసి బ్యాక్కి ఏమో అలా డిజైన్ సెట్ చేసుకున్నారు. ఇలా శారీస్, బ్లౌజెస్ ఇవే కాదండి, ఇంకా ఫ్రిడ్జ్ కవర్స్, వాషింగ్ మిషన్ కవర్స్, అన్నీ ట్రై చేస్తారు ఆ అత్తమ్మ గారు. అన్నీ వచ్చనమాట. చివరికి నేను చెప్పేది ఏంటంటే, టాలెంట్ ఎవరి సొత్తు కాదండి, దానికి ఏజ్తో సంబంధం లేదు. ఎనీవన్ కెన్ డూ ఇట్, అలా అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.